పెబ్బటూరు మండలం కొత్తపల్లె గ్రామ పంచాయతీలో అనేకమైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. అదే దారిలోనే ఈరోజు ఆటో నగర్ దగ్గర ఉన్నటువంటి బాలాజీ నగర్ కాలనీలో దాదాపు 10 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్డు ఈరోజు మొదలు పెట్టాము. గతంలో దాదాపు 25-30 సంవత్సరాల నుండి ఈ కాలనీలో ప్లాట్లు ఉన్నాయి, ఇళ్ళు కూడా ఉన్నాయి. మెయిన్ రోడ్లో నుండి ఇక్కడికి రావాలంటే బురదతో చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మమ్మల్ని వచ్చి అడగడం జరిగింది. వారు అడిగిన తక్షణమే మాకు చేరినంత వరకు తొందరలోనే సహాయ సహకారాలు చేస్తామని చెప్పినాము. గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఇక్కడ మాకు ఈ సమస్యలు ఉన్నాయంటే ఆయన కూడా ముందుండి చేస్తున్నాడు. ఏదైనా కానీ ఇది జనరల్ ఫండ్లో నుండి ఈ 10 లక్షలు పెట్టినాము. ఇంకా ఇక్కడ ఆటో నగర్ అయితేనేమి, వస్త్రభారతి కానింటి, DCSR కాలనీ కూడా డ్రైనేజ్ వ్యవస్థ చాలా అందంగా తయారు చేస్తున్నాము. అది ఇరు సైడ్లు కూడా తయారు చేయాలని చెప్పి దాదాపు 100 అడుగుల వెడల్పుతో పనిచేస్తున్నాము. ఇంకా కూడా చాలా పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ అయితేనేమి, ఏదైనా కానీ కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజల తరఫున గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఇంకా ఏదైనా కానీ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో మంచి అభివృద్ధి పనులకు నేను ముందుంటానని చెప్పడం కూడా మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఏ విషయమైనా కానీ ఆయన దృష్టికి తీసుకెళ్లి మాకు ఈ పని ఉందంటే ఎన్నుకు ముందు చేయకోకుండా ఆయన చేతనైనంత వరకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక ఈ పంచాయతీలో స్టాంపు డ్యూటీ దాదాపు 16-17 నెలలు అవుతుంది. స్టాంపు డ్యూటీ రాలేదు. రెవెన్యూ రిజిస్టర్ ఆఫీసులో నుండి ₹1 ఇంతవరకు రాలేదు. అలాగే కూడా వారు ప్లాన్ అప్రూవల్ ఇస్తున్నారు. వాళ్ళు పంచాయతీకి అనుమతి లేకుండా కూడా వారు పంచాయతీకి అనుమతి లేకుండానే ప్లాన్ అప్రూవల్ ఇస్తున్నారు. వాళ్ళ కానింటి కూడా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మాకు రావాల్సిన డబ్బులు దాదాపు ₹1.5 కోటి ₹1 కూడా ఇంతవరకు రాలేదు. ఆ ఫండ్స్ కూడా వచ్చే తొందరగా పంచాయతీలో అనేకమైనటువంటి అభివృద్ధి పనులు చేస్తామని చెప్పి మీ ద్వారా కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలకు తెలియజేసుకుంటూ సెలవు.